హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ నేనైతే బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అసలు వీడియో తీయడమే అవ్వలేదండి. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు. నా వాయిస్ అంటే వింటే మీకు అర్థం అవుతుంది బాగుందా లేదా అనేసి. ఈరోజు మా పాప బర్త్డే అనమాట, సండే. చికెన్ తినకూడదు కదండి, అందుకనేసి చికెన్ అసలు తీసుకురాలేదు. ఒక నాటుకోడి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మా ఆయన ఏమో అమ్మా ఒక నాటుకోడి తీసుకొచ్చారనమాట, అది చేశాను. ఇంకా మా సంజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకేమో 2 అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఏమో తెప్పించాను. ఇదిగోండి ఇదొకటి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే తెప్పించాను. మా అక్కేమో ఇంట్లోంచి చేపల కూర, చేపల ఫ్రై చేసి తీసుకొని వచ్చింది. అది చూపిస్తాను. చేపల కూర, చేపల ఫ్రై, ఈ 2 చేసి తీసుకొచ్చింది. ఇంకా నేను రుచి బియ్యం పరవన్నం చేశానండి. రాత్రికి సింపుల్గా పూరి, రుచి బియ్యం పరవన్నం, ఇంకేమో ఏమంటారు దాన్ని, అయ్యో గుర్తు రావట్లేదే, మష్రూమ్ కర్రీ ఇది చేస్తున్నానండి. అంటే ఈవినింగ్ ఫిష్ ముళ్ళు ఉంటాయమ్మా. ఈవినింగ్ ఏమో అది చేస్తున్నాను. మీకు రుచి బియ్యం పరవన్నం చేశాను అన్నాను కదా, చూపిస్తాను. చూసారు కదా, ఇది కేక్. ఇగండి మా సంజు వాళ్ళ ఫ్రెండ్స్. ఈడంటే మీకు తెలుసు, కొంచెం ఇది వెళ్తురు వచ్చేస్తుంది. రైట్ రారా. మా ఆయన ఏమో అక్కడ భోజనం చేస్తున్నారు. మీకు నాటుకోడి కర్రీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది సంగతి అండి. ఇంకా డెకరేషన్ ఉన్నది, ఏదో కొంచెం చేద్దామని. ఎందుకంటే ఏదైనా మనకు తెలుసు కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా, వాళ్ళకి ఒక సరదా ఉంటుంది కదా. సో అందుకే డెకరేషన్ చేస్తున్నాను. మా నిహారిక బర్త్డే పార్టీ. ఫిష్ ఎక్కడుంది? ఇదిగోండి మా నిహారిక ఫిష్, అపోలో ఫిష్. అవసరం లేదు కానీ ఎక్కడ పెట్టు మా అమ్మ, మళ్ళీ పడేస్తే మళ్ళీ అరుస్తారు. ఇప్పుడు ఇందులో ఏట్లేవు. హలో అండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే పాటలు వేశారనమాట. అది మళ్ళీ సౌండ్ వస్తుంది, కాపీరైట్స్ వస్తుంది అని నేను మ్యూట్లో పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ఎంత అవుతుంది టైం అంటే ఒక 4:30 అలా అవుతుందన్నమాట. ఇంకా రాత్రి మష్రూమ్ కూర నేను చెప్పాను కదా, మష్రూమ్ కూర అంటే ఇంకా అందులో 3 క్యాప్సికమ్ ఇంకా కొంచెం జీడిపప్పు వేసి చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ డెకరేషన్ అవుతుంది. డెకరేషన్ పూర్తిగా మా సిద్ధువే చేశాడు. ఇక్కడ ఇగోండి డెకరేషన్ చేస్తున్నాడు. ఏదో వాడికి తెలిసినంత ఏదో చేస్తాడులే అనుకుంటే చాలా అంటే చాలా బాగా చేశాడండి డెకరేషను. ఇంకేమో మా సంజు వాళ్ళ ఫ్రెండ్స్ పాపం ఇక్కడ ఉండేవారు. వాళ్ళు కొంచెం బెలూన్ పొంగించి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పిండి గారు మళ్ళీ మేము వస్తామని. బయటేమో మా మమ్మీను మా ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకోవడం చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళకి టైం దొరికిందని అలా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇంట్లో ఏమో నేను అక్క అంటే వర్క్ ఏమంటారు అంటే కూరలు గట్ట రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కేమో పూరి కోసం అనేసి పిండి గట్ట అన్నీ పిసికి ఉంచింది. నేనేమో మష్రూమ్ కడుగుతుంటే మా పాప కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది అక్కడ. అమ్మ నేను చేస్తాను నేను కడుగుతాను అనేసి.
చాలా హెల్ప్ చేస్తుందండి అసలు. అంటే తనకి ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాం, ఏది ఇవ్వలేకపోయాము. అమ్మ ఏది కావాలి గిఫ్ట్ అని అడిగితే, వద్దమ్మా సైకిల్ ఉంది కదా అని అంటది. అంత తెలివైంది అసలు. నిజంగా ఆ మాట అంటే బాధ అనిపించింది. ఇంకేదైనా అడుగుతుందేమో అంటే ఇది కాదు, సైకిల్ కాదు, ఇంకేదైనా అడుగంటే, స్పైడర్ కేక్ ఇచ్చావు కదమ్మా చాలమ్మా అని అంటదండి. అంత తెలివైంది. ఇంకా అలాంటి కూతురు పుట్టినందుకు నిజంగా అంటే ఇంకా గ్రాండ్గా చేద్దాము అని ఉండాలి మా ఇద్దరికి. కానీ ఎవరికి ఒంట్లో బాగాలేదు అండ్ ఖర్చులు కూడా కొంచెం ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఖర్చు కొంచెం ఎక్కువైంది. ఇంకేంటంటే ఇల్లు మారేటప్పుడు కూడా కొంచెం ఖర్చులు అయిందనమాట. అందుకనిసే సరే నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్ ఎప్పుడు చేద్దాము అని అనుకున్నామండి. అక్కడ చెప్పు ఏంటది అమ్మా? మష్రూమ్ కర్రీయా? నువ్వే చేస్తున్నావా? బాగా చేస్తున్నావు. బాగా చేస్తున్నావు అమ్మా. వాణి ఉల్లిపాయలు కూరకే, నూడిల్స్ కాదు. పిలుస్తే తప్ప చూడదు కదా అమ్మ. ఇక్కడేమో మా సంజు చెప్తున్నాడు, అమ్మ మష్రూమ్ కర్రీ నేను చేస్తాను, నాకు ఒక్కొక్కటి చెప్పు అనేసి. నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది కదా, నీకు హెల్ప్ చేస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. సరే అని కుక్కర్లోనేమో అంటే కొంచెం కుక్కర్ ఇది అడుగు పట్టదనమాట. అందుకనేసి ఆ కుక్కర్లోని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేపుతుండ్రా అని అన్నాను. వాడేమో ఆ పని చేస్తున్నాడు, నేనేమో ఇక్కడ మష్రూమ్ కోస్తున్నాను. మా పాప ఏమో ఒక ప్యాకెట్ మష్రూమ్ అందులో వేస్తే అవన్నీ కడిగి ఇందులో పెడుతుంది అనమాట. అదే చూపిస్తుంది చూడండి మీకు. మా వెనకతలే ఉంటుంది, ఏదో ఒకటి హెల్ప్ చేస్తాననే అంటుంది. ఒక్కొక్కసారి నిజంగానే అదేదో మాకు పెద్ద హెల్ప్ లాగే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అక్కేమో మష్రూమ్ అంటున్నా సారీ క్యాప్సికమ్ కట్ చేస్తుంది. క్యాప్సికమ్ ఒక 3 వేసాను నేను. అంటే ఏమో కూర సరిపోతుందో లేదో అనేసి. ఎవరికి పిల్లలేదండి, మేము ఎంతమంది ఒక 11 మందిను కిందింటి పిల్లలకి పిలిస్తే వాళ్ళ 5 2 పిల్లలు వాళ్ళు. కానీ ఎవరెవరో వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళు మొత్తం 5 వచ్చారు. వచ్చి అంటే హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు ఉండాలి మీకు, చూడండి మీకు అంటే ముందుకు కనిపిస్తుంది. నేను ఈరోజు అసలు రెడీ అవ్వలేను అనేసి అలా కూర్చుంటే నైట్ వేసుకొని, మా అక్క వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళు అంటున్నారు, ఎలాంటి పిన్ని గారు ఎలాంటి రెడీ అవ్వండి, మీ యూట్యూబ్ ఛానల్ కోసమైనా రెడీ అవ్వరా కనీసం అంటే మళ్ళీ లెగిసి మళ్ళీ ఏమో చీర కట్టుకొని రెడీ అయ్యాను. ఇక్కడేమో మా సిద్ధిగాడు మొత్తం అంటే డెకరేషన్ గట్ట చేస్తున్నాడు. ఇగోండి ఇక్కడ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత వాటర్ వస్తుందో, ఫుల్గా ఉండేది, కుక్కర్ ఫుల్గా వచ్చిందనమాట. అది అలా వాటర్ వచ్చి అలా తగ్గిపోయింది. అదే మా సంజు ఏమో చేస్తున్నాడు కదా, అమ్మ మొత్తం తగ్గిపోయిందని అరుస్తున్నాడు అనమాట. లేదు అందుకని ఇక్కడ నేను కట్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనే. విరిపోతామ్మా. దాని మీద పడాలి, నీ మీద కాదు. అరే కేక్ ఆగరా ఆగరా ఆగరా. సుబ్బు నువ్వు కవర్ చేయరా. Happy birthday to you. Happy birthday, Mama. Happy birthday.
లేదు మరి డాన్సింగ్ లేదు ఎలాగేస్తారండి స్మైల్ 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 ఇంకోండి ఫోటోలు తీయలేనప్పుడు ఇది నొక్కేయండి ఫోటోలు అవుతాయి అయిపోయిందా